హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, ఒక 1.5 ఇంచు వెడల్పుతోటి మనం బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంత పొడవున ఒక స్ట్రైట్ పీస్ కట్ చేసుకొని ఒక వైపు అయితే కుట్టి ఉంచుకోవాలి. అలాగే చూడండి, మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడే బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే మనం 1/2 ఇంచు విడ్త్ తోటి అండ్ 4 ఇంచెస్ పొడవుతోటి మనం డాట్స్ కోసం అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా. ఆ మార్కింగ్స్ మీదుగానే మనం స్టిచ్ అయితే బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలి. అయితే మనం ఆల్రెడీ ఈ క్లాత్ని మనం గ్లూ తోటి అటాచ్ చేసుకున్నాం కాబట్టి ఎలాంటి ముడతలు లేవు. ఒకవేళ మీరు మిషన్ మీద అటాచ్ చేసుకున్న క్లాత్ అయితే మనం డాట్కి ఒక సెంటర్ లైన్ అయితే గీస్తాము. ఆ లైన్ మీద ఒక స్ట్రైట్ గీత వేసుకొని ఆ తర్వాత మీరు డాట్ స్టిచ్ చేసుకున్నారనుకోండి, ఫినిషింగ్ అనేది ఇంకా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది మనకు. చూడండి, ఇలా అన్నమాట. నేను చూపిస్తున్న విధంగా మీరైతే వేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇంకో డాట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా అయితే మనం వేసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అండ్ నేను చెప్పే మధ్యలో టిప్స్ కూడా మిస్ అయిపోతారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్, కుకింగ్, హెల్త్ టిప్స్, చాలా రకాల వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇలా 2 బ్యాక్ డాట్స్ కుట్టిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ అయితే వేసుకోవాలి. బ్యాక్ బెల్ట్ని మనం బ్లౌజ్ పై వైపున పెట్టుకొని మనం ఖర్చుల కోసం 1/2 ఇంచు విడత అయితే వదులుకున్నాం కదా, అక్కడ మనం ఇలా పెట్టుకొని అంతా స్ట్రైట్గా ఉండే విధంగా చూడండి కుట్టుకోండి. మనం లైన్ అనేది స్ట్రైట్గా కుట్టాలి. పాదం అటు ఇటు జరగకపోకుండా చూసుకోండి. జాగ్రత్తగా స్టిచ్ అయితే వేసుకోండి. మనం ఎంత నీట్గా స్టిచ్ చేస్తే అంత నీట్గా కనిపిస్తుంది మన బ్లౌజ్ అనేది. చూడండి, ఇప్పుడు దీని మీద ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే పడేలా మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ స్టిచ్ వేయడం వల్ల మనకు బ్లౌజ్ వెనుకకు తిరగడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది అన్నమాట. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపలికి మడిచి మనం లూజ్ కుట్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం పంపకాలు చేసుకున్న తర్వాత దాన్ని అయితే విప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా అయితే మనకు వచ్చేసిందో. ఇలా బ్యాక్ పార్ట్ చాలా నీట్ ఫినిషింగ్ తోటి అయితే స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.